ఆగండి. బ్రోకలీతోని ఇలా సింపుల్‌గా ఫ్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫస్ట్ బ్రోకలీని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని, బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ధనియాలు అండ్ కొంచెం పుట్నాల పప్పు, అదే వేపిన పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. పోపు అంతా అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న బ్రోకలీ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మగ్గించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ ఉడికేలాగా చూసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆ పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. అంతేనండి, చూసారా చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.